లేటెస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బడి కోసం అనే ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాలయాల బాగు కోసం 1000 రూపాయల నుంచి ఎంతైనా విరాళాలు సేకరించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల వివరాలు పొందుపరచడం జరిగింది. నచ్చిన ఊరు, పాఠశాలను ఎంపిక చేసుకుని నేరుగా విరాళం అందించవచ్చు. విరాళం అందించేవారు ముందుగా schoolinfra.ap.gov.inలో డొనేషన్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన జిల్లా, మండలం, పాఠశాలను ఎంపిక చేసుకుని విరాళం ఆన్లైన్ ద్వారా ఇవ్వచ్చు. పాఠశాల ఎంపిక చేయగానే విద్యార్థులకు అవసరమయ్యే మెడికల్ కిట్, కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, ల్యాబ్, బ్లాక్ బోర్డులు, ప్రహారీకి పెయింటింగ్, తరగతి గదుల నిర్మాణం, వాటర్ ప్లాంట్, మైదానం బాగు చేయడం ఇలాంటి తదితర అంశాలకి ఎంతెంత నిధులు కావాలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఆ మేరకు ఎంత విరాళం ఇవ్వాలో నిర్ణయించుకుని వాటిపై క్లిక్ చేసి మీ నగదు జమ చేస్తే సరిపోతుంది. బడి రుణం తీర్చుకునే అవకాశం చాలా గొప్పగా ప్రభుత్వం వారు అందివ్వడం జరిగింది. అందువల్ల బడి కోసం మీరు పూర్వ విద్యార్థులు కానీ, దాతలు కానీ మీ వంతు తోడ్పాటును అందించి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు అందించేందుకు దాతలు, పూర్వ విద్యార్థులు తోడ్పాటు ఎంతైనా అవసరం. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తప్పనిసరిగా పూర్వ విద్యార్థులు లేదా దాతల యొక్క తోడ్పాటు ఎంతైనా అవసరం. ఈ తోడ్పాటును అందివ్వగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లెలు రత్నకుమార్. జై హింద్.